జరిగిస్తున్నటువంటి పరిచర్యను బట్టి మరి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. మరి పాస్టర్ గారు చెప్పినట్లుగా మరి ఆయన నా గురించి చెప్పేటప్పటికి నేను ముందు అసలు ప్రసంగం మర్చిపోయాను. దేవుని స్తోత్రం కలుగుగాక. మరి సింహం పులి అన్నాడు అంటే మీరు ఊళ్ళో ఉండాల్సిన వాళ్ళు కాదు, అడవిలో ఉండాల్సిన అన్నట్టుగా అది చెప్పాడు. మరి వారికి మాకు ఎంతో కూడా మరి సన్నిహిత సంబంధం కలిగి మరి దేవుని యొక్క సేవలో కొనసాగుతూ ఉన్నాం. మరి ఈ సంవత్సరం నన్ను మరి జ్ఞాపకం చేసుకుని పిలిచినందుకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నా. దీన్ని బట్టి ఆయన మైండ్లో మనసులో మేము కూడా ఉన్నామని అర్థమవుతుంది. మరి ఏదేమైనప్పుడు కూడా మనందరం కూడా మరి కడవరి దినాల్లో మనం ఉన్నాం. ఈ కడవరి దినాల్లో మనం ఉంటున్న పరిస్థితుల్లో మన ఆత్మీయ జీవితంలో మనము ఎలాంటి జాగ్రత్త పడాలి అనేటువంటి ఒక విషయాన్ని దైవవాక్యములో నుంచి నేను తెలియపరచాలని మరి ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే మరి ఎక్కడ చూసినప్పుడు కూడా లోకములో పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. లోకములో జరిగేటువంటి పరిస్థితులను బట్టి మరి లోకములో ఉన్నటువంటి ప్రజలకి అర్థం కాకపోవచ్చు, కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు మరి ఆయన కాలమై ఉన్నాడు కాబట్టి అందుకనే ఆయనకి ఆరంభము తెలుసు, ముగింపు తెలుసు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో అనేటువంటిది దేవునికి ముందుగానే తెలుసు కాబట్టి అందుకనే దేవుడు ఏం చేశాడంటే తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి లోకములో జరుగుతున్న పరిస్థితులను బట్టి వారు ఎలా జీవించాలో దేవుడు ఏం చేశాడంటే ముందుగానే రాయించాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో నుంచి మరి యోధా పత్రికలో రాయబడినటువంటి ఒక మాటను దైవ వాక్యములో మనం చదువుకుని మరి అయ్యగారు చెప్పినట్లుగా పావు తక్కువ ఎంత 10 గంటలు అన్నాడు. ఉదయం 10 రాత్రి 10 చెప్పలేదు కాబట్టి అదొక మినహాయింపు నాకు ఉంది. దేవుని స్తోత్రం. యోధా రాసినటువంటి పత్రికలో మరి ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. 3వ వచనములో మనము చూసినట్లయితే ప్రియులారా మనందరికి కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలెనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మిమ్మును పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనొచ్చు మీకు వ్రాయవలసి వచ్చెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. చదవబడినటువంటి వాక్యమును తండ్రి మీరు ఆశీర్వదించండి. ఈ వాక్యము ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, ఇదిగో ఈ సంఘమును తండ్రి మీరు ఆశీర్వదించండి. ఈ సంఘాన్ని మీరు ప్రభువా భద్రపరచండి. నీ రాకడలో ఎత్తబడేటువంటి సంఘముగా ఈ సంఘము తండ్రి ఉండునట్లుగా మీరే అభివృద్ధిలోనికి తీసుకురామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అల్పుడన ఒట్టివాడినైన నన్ను మీ శిలువ రక్తముతో నన్ను కడిగి నీ పరిశుద్ధ తైలము నా తల మీద పోసి నీ పాత్రగా వాడుకొని మీ నామమునకు మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకునమని
యేసు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మనం చదివినటువంటి ఈ వాక్య భాగములో మనము చూసినట్లయితే భక్తుడైనటువంటి యోధ, మరి ఈయన గురించి మనం తెలుసుకుంటే ఎవరు ఈ యోధ అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ యోధ అనేటువంటి ఈ భక్తుడు మరి చెప్పాలంటే యేసు ప్రభు శిష్యులలో ఒకడు కాదు. గమనించినట్లయితే యేసు ప్రభు వారి లోకములో సువార్త ప్రకటించేటప్పుడు గమనించినట్లయితే యేసును నమ్మినటువంటి వాడు కాదు. ఎవరు ఈ యోధ అని చెప్పి బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే, బైబిల్లో మనం చూస్తే అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఎవరు యోధ అని చెప్పి మనం చూస్తే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కన్యమరియ గర్భమున ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టిన తర్వాత యేసేపు మరియల వివాహ బంధాన్ని బట్టి పుట్టినటువంటి పిల్లలలో ఒక ఆయన యాకోబు పత్రిక రాసినటువంటి యాకోబు గారు, ఈ యోధా పత్రిక రాసినటువంటి యోధా గారు, వీళ్ళిద్దరూ కూడా యేసుక్రీస్తు వారికి ఏమవుతారు అంటే సహోదరులు అవుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, యేసు ప్రభువారు సువార్త చేస్తున్నప్పుడు, యేసు ప్రభువారు అద్భుతాలు చేస్తున్నప్పుడు నిజంగా వీరు చూచారు, గమనిస్తే అనేకమైన విషయాలు విన్నారు. కానీ యేసు ప్రభుని వారు నమ్మలేదు. కారణం ఏమిటంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, యేసు ప్రభు వారు ఈయన చెప్పుకుంటున్నట్లుగా నేను పైనుండి వచ్చానంటాడు, నేను పరిశుద్ధుడిని అంటున్నాడు. వాస్తవంగా మాకంటే ఈయన మా తల్లికి ముందు పుట్టాడు. మేమందరం కూడా కలిసి చిన్నప్పటి నుంచి పెరిగాం, చిన్నతనం నుంచి తెలుసు. గమనించినట్టు మరి ఈయన నేను పైనుండి వచ్చానంటాడు ఏమిటి అని చెప్పి ఆయనను ఏమాత్రం కూడా నమ్మలేదు. కానీ వారి జీవితంలో నమ్మేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన సిలువ వేయబడి మరణించేటప్పుడు వీళ్ళు చూశారు, రక్తము కార్చేటప్పుడు చూశారు. గమనించినట్టే ఆయన మరణించి సమాధి చేయబడి 3వ రోజున లేచిన తర్వాత గమనించినట్టే వీళ్ళకు కూడా యేసు ప్రభు వారు కనపడ్డారు. స్తోత్రం కలుగును గాక. గమనించినట్టయితే వాళ్ళకి అప్పుడు అర్థమైంది ఏమిటి అని అంటే, ఏదో రోగాలు తగ్గిస్తున్నాడంటే మరి ఏదో అందరిలాగా ఈయన కూడా అద్భుతాలు చేస్తున్నాడు అనుకున్నాడు. కానీ నిజంగా ఈయనలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మరణాన్ని గెలిచి లేచాడు. కాబట్టి ఎలా లేవగలిగినటువంటి శక్తి దేవునికి ఉంటుంది. కాబట్టి మేము అనుకున్నట్లుగా ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన దైవ కుమారుడని విశ్వసించి యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించి ఆ రక్షణలో కొనసాగుతూ వారి ఆత్మీయ జీవితంలో గమనించినట్టు వారు ఏం చేశారు అంటే అభివృద్ధి పొందారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అభివృద్ధిలోనికి వచ్చారు. ఎలాంటి అభివృద్ధిలోనికి వచ్చారంటే ఒక పత్రిక రాసేటువంటి అభివృద్ధిలోనికి వచ్చారు. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈయనకిచ్చిన కృపను బట్టి ఈయన ఈ పత్రిక రాయటానికి మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మొదలుపెట్టినప్పుడు దేని గురించి రాద్దామని చెప్పి మొదలుపెట్టాడంటే 3వ వచనంలో మనం చూస్తే ఏమని చదివాం మనం? మనందరికీ కలిగడి రక్షణను గూర్చి మీకు రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమి రాద్దాం అనుకున్నాడు అంటే మనందరికీ కలిగేటువంటి రక్షణ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షణ గురించి రాద్దాం అనుకున్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే పరలోకం వెళ్ళిన తర్వాత అసలు మనకి అక్కడ కలిగేటువంటి అనుభవాలు ఏమిటి? గమనిస్తే పరలోకముల రక్షణ ముగించబడుతుంది. పరలోకము చేరేంత వరకు కూడా మన రక్షణ కాపాడుకోవాలి. అయితే ఆ రక్షణ పొందినటువంటి వారికి పరలోకములో ఎలాంటి ధన్యతలు ఉన్నాయి అని రాద్దాం అనుకుని
కలం తీసుకున్నాడు. ఆ రోజుల్లో చర్మపు కాగితాలు అవి తీసుకుని రాయటానికి మొదలు పెట్టడానికి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏం చేశాడంటే, నువ్వు రాయవలసినటువంటి విషయం ఇది కాదు, నువ్వు రాయాల్సింది ఏమిటి అంటే, నువ్వు రాసేది దేని గురించి రాద్దాం అనుకున్నావు? పరలోకం వెళ్ళిన తర్వాత దాని గురించి రాద్దాం అనుకున్నావు కదా. అసలు పరలోకానికి వెళ్ళకోకుండా సాతానుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే, అనేక మంది విశ్వాసులను కడవరి దినాల్లో వాడు ఏం చేస్తున్నాడంటే, మరి విశ్వాసులు మరి పరలోకానికి చేరకోకుండా వాళ్ళని ఏం చేస్తున్నాడు అంటే అబద్ధ బోధల్లోనికి నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించితే అబద్ధ బోధలు, గమనించితే చెడుక బోధలు అన్నమాట. గమనించితే యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు రక్షకుడు కాదు అనేటువంటి బోధలు ఇప్పుడు ఎక్కువైపోయి దాని చుట్టూ చాలా మంది పరిగెత్తు ఉన్నారు. ప్రియులారా, గమనించినట్టయితే ఈ కడవరి దినాల్లో 2 సంఘాలు చెప్పాలంటే నిర్మాణం అవుతుంది. 2 సంఘాలు నిర్మాణం అవుతున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిళ్ళరా, సంఘములో ఉన్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిళ్ళరా, సంఘములో అందరూ మంచి వాళ్ళు ఉండరు, అందరూ చెడ్డోళ్ళు ఉండరు. ఏమండి, ఆర్ఆర్కే మూర్తి గారిని ఒక ఆయన అడిగాడంట, అయ్యగారు మీరే నాకు బాప్తిసం ఇచ్చారు కాబట్టి మరి ఈ లోకంలో మంచి సంఘం ఏదో మీరు చెప్తే ఆ సంఘానికి నేను ప్రార్థనకి వెళ్తాను. అప్పుడు ఆయన అన్నాడంట, అసలు నువ్వు మంచోడువేనా అన్నాడు. అసలు నువ్వు మంచోడు ఏందయ్య గారు, మీరే కదా బాప్తిసం ఇచ్చారు, మీరే మంచోళ్ళు అంటారు ఏమిటంటే, అప్పుడు ఆయన చెప్పాడు, సంఘములో గమనించినట్టే మంచి సంఘం అంటే భూమి మీద ఉండదు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు కదా, పరలోకము కొరకు ఎదురు చూస్తున్నటువంటి కన్యకలలో 10 మంది కన్యకల్లో 5 బుద్ధి కలిగినోళ్ళు. చెప్పండి, 5. యేసు ప్రభు చెప్పాడు కదా, దేని కొరకు ఎదురు చూస్తున్నారు? పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూసేటప్పుడు గమనిస్తే అందులో 5 వచ్చేసేటప్పటికే బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, 5 బుద్ధి లేనటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మంచి సంఘం అంటూ ఈ భూమి మీద ఉండదు. 2 సంఘాలు నిర్మాణం అవుతున్నాయి. ఒకటి దేవుని రక్తము చేత విమోచించబడిన నిజమైనటువంటి సంఘము ఒకటి తయారవుతుంది. రెండవదిగా బబులోను సంఘం అనేటువంటిది ఒకటి తయారవుతుంది. గమనిస్తే దాంట్లో మీరు చూసినట్లయితే మీరు ప్రకటన గ్రంథం తర్వాత చదువుకోవచ్చు, ఇప్పుడు సమయం లేదు కానీ 17వ అధ్యాయం 18వ వచనంలో మీరు చూస్తే అక్కడ ఒక సంఘము నిర్మాణం అవుతుంది. ఆ సంఘము ఏ సంఘం అంటే బబులోను సంఘము. ఆ స్త్రీ అనేటువంటి దానికి మరి సంఘంగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ సంఘము ఎలాంటి సంఘం అంటే విచ్చలవిడి సంఘం. నువ్వేమన్నా చేయొచ్చు, ఎలాగన్నా తిరగవచ్చు, ఎలాగన్నా బ్రతకొచ్చు అనేటువంటి ఒక సిద్ధాంతము లేనటువంటి, ఒక చెప్పాలంటే నియమ నిబంధనలు లేనటువంటి సంఘము. అలాంటి సంఘాన్ని సాతానుడు ఏం చేస్తున్నాడంటే ప్రార్థనల పేరుతో అలాగూ తయారు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించినట్టే వాక్యములో మనం చూసినట్టయితే నేను అంచె దినాలని చెప్పాను కదా. ఈ అంచె దినాల గురించి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అసలు అంచె దినాలని దేన్ని అంటారు అండి? అంచె దినాలని దేన్ని అంటారంటే, ఈ అంచె దినాలనే పదము బైబిల్లో మొట్టమొదటిగా చూడండి, ఆదికాండము 49వ వచనం మనం చూసినట్లయితే మొదటి వచనంలో మరి యాకోబు అనేటువంటి ఇస్సాకు కుమారుడు యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడి రండి అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను అని. ఏమి తెలియజేస్తాను? అంచె దినాల్లో జరిగేటువంటి సంగతులు మీకు తెలియపరుస్తానన్నాడు. అంచె దినాలు అనేటువంటివి అసలు ఎక్కడ మొదలయ్యింది? అసలు అంచె దినాలు అంటే ఏమిటి అని చూస్తే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనిస్తే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము దేవుని వాక్యములో మనం చదువుతున్నట్లయితే ఈ అంచె దినాల గురించి బైబిల్లో
మరి చెబుతున్నటువంటి మాటను మనం చూసినట్టయితే మొదటి వచనాల్లో ఆ రెండో వచనాన్ని చదువుకుందాం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఈ దినముల అంతమందు పూర్వకాలములో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, భక్తుల ద్వారా మాట్లాడాడు. గమనించినట్ట ఈ దినముల అంతమందు అంటే చివరి రోజులు అని దేనికి పేరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనుష్యుడుగా కన్య మరియ గర్భమున జన్మించి తాను రక్షణ కార్యం ఏదైతే శిలువ మీద జరిగించి ఆయన శిలువ మీద మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడో అప్పటి నుండి ఏం మొదలైనవి అనంటే అంత్య దినాలు అనేటువంటివి మొదలై. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు అంత్య దినాలు మొదలైపోయి దాదాపు 2026 సంవత్సరాలు అయింది. అర్థమవుతుందా? 2026 సంవత్సరాల క్రితమే అంత్య దినాలు స్టార్ట్ అయినాయి. ఈ అంత్య దినాలు స్టార్ట్ అయ్యి 2026 అవుతుంటే ఇప్పుడుకొచ్చేటప్పటికే మరీ చివరికి వచ్చేసాం. ఇంకా కాలం అంతములోనికి మనం వచ్చాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చివరి రోజుల్లో పరిస్థితులు మనం చూస్తే యేసు ప్రభు కాలము దగ్గర నుండి ఆయన చెబుతున్నటువంటి మాట నిజముగా మరి యేసు ప్రభు వారు పుట్టక ముందే యాకోబు ద్వారా దేవుడు ఏం చెబుతున్నాడంటే అంత్య దినములో సంభవించబోయే దానిని నేను మీకు తెలియపరుస్తున్నానని మరి యాకోబు తన పిల్లల్ని పిలిచి ఒక్కొక్కరిని ఏం చెబుతున్నాడంటే రూబేను గురించి చెబుతున్నాడు. మీ పాస్టర్ గారు కాదు, మళ్ళీ ఆయన రెండోసారి నన్ను పిలవడు. దేవుని స్తోత్రం. ఎలాగే నేను వాక్యం చెబుతా గంటవారిపాలెం అనుకుంటా. ఆనందరావుకు ఆనందం ఉండదు, సంతోషం ఉండదు అని చెబుతుంటే ఆ వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఆ ఇంటి వాళ్ళని పిలిచాను. ఆ సహోదరి ప్రార్థనకు వచ్చింది. మీ ఆయన కూడా పిలువు, ప్రార్థన చేద్దామంటే నేను రానని వెళ్ళిపోయి. ఏంటి విషయం అంటే ఆయన పేరు ఆనందరావు అంట. నాది పాస్టర్ గారు నా గురించి అన్నాడు, నాకు ఆనందం లేదా అని చెప్పేసి ఆయన అలిగి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలుగుగా. ఈ పాస్టర్ గారు చాలా మంచోడు, గమనించినట్లయితే మళ్ళీ పిలుస్తాడు. ప్రేమంటే దేవుని బిడ్డలారా, యాకోబు తన పిల్లలను పిలిచి ఒక్కొక్కరి గురించి చెబుతున్నాడు. రూబేను గురించి చెబుతున్నాడు, దానుడు గురించి చెబుతున్నాడు, చెప్పాలి అంటే మరి ఇస్సాకరును గురించి చెబుతున్నాడు, మరి చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే ఆ యొక్క మరి 12 మంది పిల్లల గురించి చెబుతూ ఏమండి ఏం చెబుతున్నాడు తెలుసా? ఇస్సాకరును గురించి చెబుతున్నాడు, నువ్వు 2 దొడ్ల మధ్యన అడవి గాడిదవు అన్నాడు, గార్ధము అన్నాడు. అంటే అంత్య దినాలు వచ్చేటప్పటికే పరిస్థితులు ఎలాగైపోతాయి అంటే భక్తులైనటువంటి వారు మరి చెప్పాలంటే ఆత్మీయంగా నడిపించబడేటువంటి వారిలో ఏమొచ్చేస్తుందంటే జంతు స్వభావం వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత్య దినాల్లో మనుషులు ఎలాంటి వారు అవుతారు అంటే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు వచ్చేస్తారు. గమనిస్తే ఏమిటి ప్రమాదకరమైన పరిస్థితి అంటే మరి యోనా పత్రికలో మీరు చూసినట్లయితే అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఆ యోనా పత్రికలో రాసేటప్పుడు ఈ అంత్య దినాల్లో మనుషులకు వచ్చేటువంటి విశ్వాసులకు వచ్చే ఆత్మీయ జబ్బు పేరు ఏమిటి అని అంటే భక్తిహీనత. చెప్పండి, ఏమిటి? భక్తిహీనత అనే జబ్బు అంత్య దినాల్లో విశ్వాసులకు వస్తుంది. ఎందుకు? కారణం ఏంటంటే భక్తిహీనులు అంటే భక్తి లేకపోవటం కాదు. అర్థమైందా? భక్తి లేకపోవటం కాదు. కొంతమంది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ చెబుతాడు నీకు రక్తం లేదు అని చెప్తాడు. మరి రక్తం లేకపోతే మనిషి బ్రతుకుతాడా? మరి వాడు బతుకున్నాడంటే అర్థం ఏంటి? రక్తం ఉందా లేదా?
గమనిస్తే రక్తము లేదు అంటే అర్థం ఏంటంటే ఒక మనిషికి 6 లీటర్లు ఉండాలి, ఒక మనిషికి 5 లీటర్లు ఉండాలి. ఆ 5 లీటర్ల కంటే ఒకవేళ 3 లీటర్లు ఉంటే డాక్టర్ ఏం చెబుతాడంటే నీకు రక్తం లేదు, అది రక్తహీనత జబ్బు. అలాగే కడవరి దినాలకు వచ్చేటప్పటికే విశ్వాసులకి భక్తిహీనత అనేటువంటి జబ్బు వస్తుంది. భక్తి ఉండాల్సిన స్థాయిలో ఉండకోకుండా ఆ భక్తి ఏమవుతుంది అంటే తగ్గిపోతూ విశ్వాసులు ఏమవుతారంటే భక్తిహీనులుగా అయ్యేటువంటి ప్రమాదం ఉంది. భక్తిహీనులు అయ్యేటువంటి ప్రమాదం అన్నది ఏం ప్రార్థనలే, ఏం వాక్యములే, ఏమి దేవుని సన్నిధిలే, ఏమి ఆదివారం వెళ్తాములే, ఇలాంటి పరిస్థితి నీలో వచ్చిందంటే అర్థం ఏంటంటే ఆ జబ్బు నీకు వచ్చిందని అర్థం. అర్థమవుతుందా? అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో మనుషులు భక్తిహీనులైనప్పుడు గమనిస్తే తిమోతికి రాసినటువంటి పత్రికలో మరి ఆ అంచె దినాల గురించి భక్తుడు 2వ తిమోతికి రాసిన పత్రిక దైవవాక్యములో మనం చూసినట్టయితే 1వ వచనం నుండి మనం చూస్తే అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగంటే మనుషులు స్వార్థప్రియులు. చెప్పండి, మనుషులు ఏమవుతారంట? స్వార్థప్రియులు. స్వార్థం అనేటువంటిది మనుషుల్లో ఎక్కువైపోతుంది. అంచె దినాలకు దేవుడు సూచన చెబుతున్నాడు. అంచె దినాలు అపాయకరమైనటువంటి ఎందుకు అవుతాయి అంటే విశ్వాసుల్లో కానీ చెప్పాలంటే దేవుని బిడ్డలో కానీ భక్తిహీనత చోటు చేసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతారంటే సెల్ఫిష్నెస్ వచ్చింది, స్వార్థం అనేటువంటి వచ్చేసింది. ఈ స్వార్థం ఎప్పుడైతే వచ్చేస్తుందో గమనించినట్టే వాడు ఏమనుకుంటాడంటే మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, మిగతా వారు ఏమైపోయినా నాకు అనవసరం అనేటువంటి ఒక స్వార్థం వచ్చేస్తుంది. అందుకని ఇక్కడ స్వార్థ ప్రియులు. తర్వాత ఏమన్నాడు? ధనాపేక్షులు. చెప్పండి, ఏం పేక్షలు? ధనాపేక్షులు. అందుకని అరిస్టాటిల్ గారు చెప్పాడు, గ్రీకు తత్వవేత్త, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనిస్తే మనుషులకు ఇప్పుడు ఏమైపోతుందంటే నిజంగా ధనాపేక్ష. చెప్పండి, ఏం అపేక్ష? ఆయన అంటాడు, నువ్వు ఎట్లా సంపాదించావని ఎవడు అడగడు, ఎంత ఉండని అడుగుతాడు. అందుకని నువ్వు గడ్డి తింటావో ఏది తింటావో సంపాదించినా ఎవడు పట్టించుకోడు. అందుకని దాన్ని ధ్యేయంగా పెట్టుకుని ఈనాడు చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే డబ్బు సంపాదనే గురిగా పెట్టుకున్నారు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు. డబ్బు కావాలి కానీ అదే గురిగా పెట్టుకుని దానికోసమే మనం బ్రతకటం కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యములో మనం చూసినట్టే ఈ కడవరి దినాల్లో అంత కూడా డబ్బే, సేవా డబ్బు అయింది. ఏమండి, పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఎంత ఇస్తావు చెప్పండి కట్నం అని. గమనిస్తే అన్ని డబ్బుతోనే ముడిపడి ఉండయి. గమనిస్తే డబ్బుతోనే నిజంగా మానవ సంబంధాలను కూడా ముడిపడి ఉండయి. డబ్బు లేకపోతే మానవ సంబంధాలను కూలిపోయే పరిస్థితి ఈ కడవరి దినాల్లో వచ్చింది. ఇది అపాయకరమైనటువంటి రోజులు. ఇంకేమన్నాడు అక్కడ? ఏమండి, పెంకములాడువారు ఏమి లేకపోయినా కానీ గొప్పలు చెప్పుకోరు. ఏమండి, మా తాతలు నీతులు నాకారు, మా మూతుల వాసన చూడమన్నారంట. నెయ్యి నాకిందాము వాళ్ళ తాత ఈడు మూతుల వాసన చూస్తే ఏమొచ్చింది? గమనిస్తే ఏమి లేకపోయినా సరే గొప్పలు చెప్పుకునేటువంటి పరిస్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించినట్టు అలాంటి అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో మహా డేంజరస్ ఏమిటి అనంటే గమనించినట్టు 5వ వచనంలో చెబుతున్నాడు కదా, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉందురు. పైకి మాత్రం భక్తి ఉన్నది కానీ ఆ భక్తి యొక్క శక్తి ఏమిటో వాళ్ళకు తెలియదు. భక్తి కలిగి ఉన్నారు, ఓ సమస్య వచ్చింది, దాన్ని ఎదుర్కోవాలి.
గమనిస్తే దాన్ని ఎదుర్కోవాలన్నప్పుడు ఆ భక్తిని ఆధారము చేసుకుని భక్తులు ఏం చేశారు అంటే వారు ప్రార్థన చేశారు. దానియేలు ఉన్నాడు, ఆ భక్తిని ఆధారం చేసుకుని ప్రార్థన చేస్తే సింహాల గుహలో సింహాల నోళ్ళను దేవుడు మూసి. అవండి ఇప్పుడు భక్తి కలిగి ఉంటున్నాం కానీ ఆ భక్తి యొక్క శక్తిని ఆశ్రయించటంలా. ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యని ఎలా ఫేస్ చేయాలో ఇప్పుడు తెలియకోకుండా బ్రతుకుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మహా డేంజరస్ అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇలాంటి అపాయకరమైనటువంటి రోజుల్లో మనం జీవిస్తున్నాం కాబట్టి ఈ అపాయకరమైనటువంటి రోజులు చాలా విషయాలు చెప్పాడు. ఆ విషయాల్లో గమనిస్తూ కొన్ని చదువుకుంటే ఏం చెప్తున్నాడు? అహంకారులు. ఏం కారం అమ్మా? అహంకారులు. చిన్న పిల్లోని కదిలిస్తే తాసు బాగులు వేసినట్లు. ఏమండి, అంతకుముందు పెద్దోళ్ళకే ఉండేది బీపీ, ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా బీపీలు వచ్చేస్తాయి. అహంకారము. గమనిస్తే ఈ మధ్యనే నేను మొన్న చూశాను ఫేస్బుక్లో. ఏమండి, ఓ టీచరు 2 సంవత్సరాల క్రితం స్కూల్లో విద్యార్థిని మందలించాడు. అరే చేయటం తప్పురా అని. వాడు అది గుర్తుపెట్టుకుని ఆ మాస్టర్ని 2 సంవత్సరాలు అయిన తర్వాత ఒక రాడ్ పెట్టి వారం క్రితం అనుకుంటా తలబాగలు కొట్టు. గమనిస్తే ఎటుపోతుంది పరిస్థితి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజంగా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, చిన్న వాళ్ళని మొదలుకొని అహంకారం ఎక్కువైపోతుంది. నిజంగా చెప్పాలి అంటే ఇంకా మనం చూస్తే ఏమన్నాడు? దూషకులు. ఏమండి, దూషకులు. సోషల్ మీడియా అంతా మొత్తం చూస్తే ఏమండి, ఏమన్నా నేర్చుకోవాలంటే తిడతాం. అర్థమైందా? ఇప్పుడు చక్కగా నేర్చుకోవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీని వలన ఏమవుతారు అంటే భక్తిహీనులైపోతారు. ఈ లక్షణాలు గనక ఉన్నట్లయితే భక్తిహీనుల లెక్కలో చేర్చబడతారు. వారికి పైన భక్తి ఉంటుంది కానీ లోపల భక్తి ఉండదు. గమనిస్తే అలాంటి వారు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంటారు. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద దేవుడు తన విలువైనటువంటి రక్తమును చిందించి, బైబిల్ సెలవిస్తుంది, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. చెప్పండి, సంఘముని ఎవరు సంపాదించారు? రూబేను గారు కాదు, నేను కాదు సంపాదించి. గమనిస్తే దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము. ఈ సంఘము ఎలాగుండాలంటే మహిమ కలిగినటువంటి సంఘముగా ఉంచబడాలి, ఆస్వాదించబడిన సంఘముగా ఉంచబడాలి. కడబోర మ్రోగినప్పుడు ఎత్తబడేటువంటి సంఘముగా ఉండాలి. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి సంఘముగా ఉండాలి అని అంటే యోధా భక్తుడు మొదలుపెట్టాడు రక్షణ గురించి రాద్దామని. మొదలుపెట్టి ఆయన దేని గురించి రాయవలసి వచ్చిందంటే మరి గమనించినట్టే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ. గమనిస్తే నానా రకాలైనటువంటి బోధలు వచ్చేసినాయి. నేను నిజంగా చూసినట్లయితే రకరకాల బోధలు వచ్చేసినాయి. అందుకని అన్య బోధల చేత త్రిప్పబడుకొని ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, గమనిస్తే సరైనటువంటి బోధలో పెంచబడాలి. అదే అపోస్తుల బోధ. చెప్పండి, అపోస్తులు ఏం బోధించారంటే మరి ఏ నామమున రక్షణ లేదు, యేసు నామములోనే రక్షణ, ఇంకొక నామములో రక్షణ లేదని వారిని చంపినా, వారిని దూషించినా, వారిని హింసపెట్టినా వాళ్ళు ఏం చెప్పారు అంటే ఈ నామం వల్లనే రక్షణ కానీ ఇంకొక నామములో రక్షణ లేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. గమనిస్తే అపోస్తులు బోధించిన బోధ ఏమిటంటే శ్రమలు వస్తాయని బోధించారా, రావని బోధించారా? ఈనాడు గమనించినట్లయితే చాలా మంది ఏం చెబుతున్నారంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే శ్రమలు రావంట బోధ చేస్తున్నారు. యేసు ప్రభు ఏం చెప్పాడు? నన్ను వెంబడించువాడు తన సిలువను ఎత్తుకుని వెంబడించాలన్నాడు. సిలువ అంటే ఏమిటి? మామూలు చెక్క సిలువ కాదు. సిలువ అంటే శ్రమ, సిలువ అంటే బాధ. యేసును నమ్మినందుకు ఏదైనా నీకు ఒక శ్రమ వస్తే అది నీ జీవితంలో ఏమైందంటే అది నీకు ఒక సిలువ. ఆ సిలువను ఎత్తుకుని ఏం చేయాలి చెప్పండి? యేసు ప్రభువును నువ్వు వెంబడించాలి. గమనిస్తే యేసు కొరకు, యేసును నమ్మినందుకు నీకు ఏదైనా శ్రమ వస్తే, యేసును నమ్మినందుకు ఏదైనా ఒక దూషణ వస్తే
దాన్ని బట్టి వెనక్కి వెళ్ళిపోవటం కాదు. దాన్ని సిలువుగా చేసుకుని ఆ సిలువను ఎత్తుకుని నువ్వేం చేయాలంటే యేసు ప్రభువుని వెంబడించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవులకి శ్రమలు రావని బైబిల్ చెప్పట్లేదు. యేసు ప్రభువుని నమ్ముకుంటే శ్రమలు రావని చెప్పట్లేదు. యేసుని నమ్మినా శ్రమలు వస్తే నమ్మకపోయిన వాళ్ళకి కూడా శ్రమలు. లోకంలో మీరు గదిలేయండి, సమస్య లేని వాళ్ళు ఒకరిని చూపించండి నాకు. ఎవరైనా ఉండరా? సమస్యలు లేనటువంటి వారు ఒక్కడు కూడా లేడు. లోకస్తులకున్న శ్రమలు లోకస్తులకు ఉండే, రక్షణ పొందిన వాళ్ళకున్న శ్రమలు రక్షణ పొందిన వారికి ఉండే. వారికి మనకి తేడా ఏమిటంటే మనం అనుభవించేటువంటి దానికి ఒక విలువ ఉన్నది, వారు అనుభవించే దానికి ఏమి లేదంటే విలువ లేదు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది. అపోస్తుల కార్యం 14వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ వారు ఏమని బోధించారంటే, అపోస్తులు శిష్యుల మనస్సులను దృఢపరిచి, చెప్పండి, విశ్వాసం అందు ఎలా ఉండాలి? ఎలా ఉండాలమ్మా? నిలకడగా ఉండాలి. గమనించితే రక్షణ పొందినప్పుడు నువ్వు ఏ ప్రమాణం చేసావో, రక్షణ పొందినప్పుడు ఏ విశ్వాసమును కలిగి ఉన్నావో, ఆ విశ్వాసములు నువ్వేమివ్వాలంటే నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండవాలి. నువ్వు అనేక శ్రమలు అనుభవించి, చెప్పండి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే, చెప్పండి, ఏమనుభవించాలని చెప్తున్నాడు? అనేక శ్రమలు అనుభవించి ప్రవేశించాలన్నాడు కదా. మరి శ్రమలు రావు, శ్రమలు అనుభవించరు. యేసు ప్రభుని నమ్ముకుంటే శ్రమలు రావు, యేసు ప్రభుని నమ్ముకుంటే అంతా కలిసి వచ్చిందంటే అప్పుడు మరి అది ఏ బోధ? ఏ బోధ చెప్పండి? అది బైబిల్ బోధ కాదు. బైబిల్ బోధ ఏమిటంటే యేసు ప్రభుని నమ్మినందుకు గ్యారెంటీగా నీకు శ్రమలు రావాలి. రాలేదంటే నువ్వు ఆలోచించి నువ్వు కరెక్ట్ మార్గంలో లేవని. కరెక్ట్ మార్గంలో కనుక నువ్వు వెళితే, చెప్పండి, నీకు ఏమి ఎదురవుతాయి? శ్రమలు ఎదురవుతాయి. గమనిస్తే ఆ శ్రమల్లో గమనించినట్లయితే ఎవరు నీకు తోడుగా ఉంటారంటే దేవుడు నీకు తోడు. అందుకని 91వ కీర్తన చివరిలో అంటాడు కదా, శ్రమలో నేను అతనికి. చెప్పండి, శ్రమల్లో ఎవరు తోడుగా ఉంటారు? ఎవరు? మన బంధువులు వస్తారా? నీ శ్రమలు నేను ఉంటానయ్యా నీకు. స్నేహితులు వస్తారా? గమనిస్తే శ్రమల్లో ఎవరు కూడా మన దగ్గరకు రారు. ఎందుకంటే ఆ శ్రమలు మనకేమన్నా వస్తాయేమోనని అందరూ పారిపోతారు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నా కొరకు నిలబడితే శ్రమలో నేను ఎవరికి తోడుగా ఉంటానంటే నీకు. ఏమండి, షడ్రక్ మెషక్ అబేద్నెగోలకి దేవుడు తోడుగా ఉన్నాడు. గమనిస్తే దానియేలుకి దేవుడు తోడుగా ఉన్నాడు, యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. కారణం ఏమిటంటే ఆయన తోడుగా ఉంటే అసలు శ్రమలుగా అనిపించు. ఏమండి, అగ్నిగుండంలో వేస్తే వాళ్ళని, ఆ అగ్నిగుండంలో ఏం చేస్తున్నారు? వాళ్ళంతా చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేస్తూ పాట పాడుకుంటూ తిరుగుతున్నారు. ఆ రాజుకు అనుమానం వచ్చింది. ఏంటో లోపల నుంచి పాటలు వినపడుతున్నాయి, ఏమిటో లోపల నుంచి శబ్దం వినపడుతుంది అని వచ్చి చూసినప్పుడు వారు ఏసీ రూములో తిరిగినట్లుగా సంతోషంగా ఉన్నారు. ఏసీ రూములో ఎట్లా ఉంటారో అంత సంతోషంగా ఉంటే ఈ రాజుగారికి ఏమగలిగిందంటే, అసలు మనం అగ్నిలో వేసామా, ఏమైనా ఏసీలో వేసామా, ఏంటి పరిస్థితి అని చూస్తే వేసింది ముగ్గురినైతే 4వ వ్యక్తి కనపడుతున్నాడు. గమనించినట్టు ఎందుకో తెలుసా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో నువ్వు దేవుని కొరకు శ్రమలు అనుభవించినప్పుడు ఎవరు నీకు తోడున్నా లేకపోయినా సరే, గమనించినట్టు దేవుడు నీకు తోడుగా ఉంటే ఆ శ్రమలు నీకు శ్రమలుగా అనిపించు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ అంచె దినాలలో జరిగేటువంటి పరిస్థితులు ఏమిటి అనంటే, అంచె రోజులు వచ్చేటప్పటికే యేసు ప్రభు వారు చెప్పాడు, నేను వచ్చేటువంటి రోజులు నోవాహు దినాలు ఉన్నట్లుగా ఉంటాయి, లోతు దినాలు ఉన్నట్లుగా ఉంటాయి. గమనిస్తే నోవాహు దినాల్లో ఏం జరిగింది అని మనము చూసినట్లయితే, లోకములో గమనించినట్లయితే నోవాహు దినములో జరిగినటువంటి అనేకమైనటువంటి విషయాల్లో మనుషులు ఏం చేశారంటే దేవుడు నియమించినటువంటి మార్గాన్ని ఏం చేసుకున్నారు? చెరిపేసుకున్నారు. చెప్పండి, ఏం చేసుకున్నారు? మానవుడు చెరిపేసుకున్నాడు. వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేస్తే ఆ వివాహాన్ని మానవుడు చెరిపేసుకుని వారి ఇష్టానుసారంగా, అర్థమైందా? పురుషులు పెళ్లి చేసుకున్నారు, స్త్రీలు పెళ్లి చేసుకున్నారు. చట్టాలు కూడా
గమనించడం దానికి అనుకూలంగా వచ్చేసినాయి. గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవన్నీ ఒకప్పుడు ఎప్పుడు జరిగినాయి అంటే నోవాహు దినాల్లో కూడా అలాగూ జరిగింది. లోతు దినాల్లో జరిగినాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు, నిజంగా ఆ పరిస్థితుల్లో గమనించినట్టయితే మనుషులు ఏం కోల్పోయారంటే పరిశుద్ధతను కోల్పోయారు. పాపం ఏమైపోయింది? ఆకాశాన్ని అంటింది. ఈ అంచె దినాల్లో జరిగేటువంటి భక్తిహీనమైనటువంటి కార్యక్రమానికి ఒక పేరు పెడితే ఆ పేరు ఏమిటంటే పరిశుద్ధతను కోల్పోట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని మన ఆత్మీయ జీవితంలో ఏం కాపాడుకోవాలి? పరిశుద్ధతను కాపాడుకోవాలి. గమనిస్తే పరిశుద్ధత కాపాడుకోకపోతే, పరిశుద్ధులు నిజముగా పరిశుద్ధతను పోగొట్టుకుంటే నిషిద్ధమైనది లోనికి రాదన్నాడు. గమనిస్తే పరిశుద్ధతను కోల్పోతే నీ ఆత్మీయ జీవితంలో దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దానియేలును మనం జ్ఞాపకం చేసుకుంటే దానియేలు ఒక తీర్మానం చేసుకున్నాడు. అదేమిటంటే తాను అపరిశుద్ధ పరచబడకూడదని ఎంచి రాజు తినేటువంటి భోజనాన్ని కూడా ఆయన ఏం చేశాడు చెప్పండి? తిరస్కరించాడు. గమనిస్తే నేను అది కనుక తింటే అపరిశుద్ధుడిని అయిపోతాను, నేను అక్కడ కనుక వెళితే అపరిశుద్ధుడిని అయిపోతాను. అందుకని దేవుడిచ్చిన పరిశుద్ధతను మనం కాపాడుకోకపోతే, చెప్పండి, పరిశుద్ధతను కోల్పోతే దేవుడిచ్చే ఆశీర్వాదాలు మిస్ అయిపోతాం. స్తోత్రం కలుగునుగాక. యేసేపు తన జీవితంలో పరిశుద్ధతను కాపాడుకున్నాడు. గమనించినట్లయితే దానియేలు పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఈ కడవరి దినాల్లో జరిగేటువంటి పరిస్థితి ఏమిటంటే పరిశుద్ధతను కోల్పోయేటట్లుగా సాతానుడు ఏం చేస్తున్నాడు అంటే అనేక మంది జీవితాన్ని అపవిత్రత పరుస్తున్నాడు. నిజంగా విశ్వాసులు చూస్తున్నట్లయితే అపరిశుద్ధులైపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్న మొన్న మేము ఏల్పూర్ వెళ్తే అలా దైవ సేవకుడు వాక్యం చెబుతూ గమనిస్తూ చెబుతున్నాడు. మరి ఒక మంచి విశ్వాసి చెప్పాలంటే ఆ సేవకుడికి మరి చెప్పాలంటే అక్కడ పరిచర్య చేస్తూ ఉంది. ఆ సంఘంలో చాలా యాక్టివ్గా ఉంది, పరిచర్య చేస్తూ ఉన్నది. గమనిస్తే ఈ దైవజనుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమెలో ఉన్నటువంటి ఒక దురాత్మ బయటకు వచ్చేసింది. గమనిస్తే ఈయన ఆశ్చర్యపోయి అడుగుతున్నాడు మరి రక్షించబడింది కదా, బాప్తీసం పొందింది కదా, ఏమలోకి నువ్వు ఎలా వచ్చావు అంటే ఆ దెయ్యం చెబుతుందంట. ఏం చెబుతుందో తెలుసా? నేను ఎలాగూ ఈమెలోకి వచ్చానంటే నేను రావటానికి ద్వారం తెలిసింది. ఏమిటి ఆ ద్వారం అంటే చెప్పండి, ఏమిటి అని అంటే కార్తీక దీపం అంట. ఏ దీపం? మీకు అందరికీ అర్థమైపోయినట్టుంది. గమనించినంత బాగా చూస్తున్నారనుకున్నాను ఏమో మరి తెలియదు, కానీ ఆ సీరియల్ అంటే ఆ అమ్మాయికి చాలా పిచ్చి. గమనిస్తే మంచి చెప్పాలంటే పరిచర్య చేస్తుంది, దేవుని సంఘానికి వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు అన్ని బాగానే ఉన్నాయి, కానీ సాతాను కొరకు ఆమె ద్వారము తెరిచింది. ఆ సీరియల్లో నిమగ్నం అయిపోయినప్పుడు చిన్నగా సాతానుడు ఆమెలోనికి వచ్చేసాడు. గమనించినట్టు ఆమె జీవితాన్ని నాశనం చేయటం మొదలుపెట్టాడు. అపవిత్రమైనటువంటి కోరికలు, అక్రమైనటువంటి పరిస్థితులు తన జీవితంలో చెప్పాలంటే పొందుకునే లాగున ఆ సాతాను ఏం చేశాడంటే పని చేయటం మొదలుపెట్టాడు. ఈమె పరిచయం చేస్తుంది, పైకి భక్తిగా ఉంది, కానీ లోపల పరిస్థితి ఎలా ఉందంటే అలా ఉంది. ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకనే బైబిల్ సెలవిస్తున్నది, అపవాదికి చోటు ఇస్తే మాత్రం వాడు ఏం చేస్తాడు? వచ్చేస్తాడు. అందుకని కడవరి దినాలకు వచ్చేటప్పటికీ ఆత్మీయ జీవితంలో ఏం కాపాడుకోవాలంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. రెండవదిగా నేను చెప్పి మరి నా సమయం దగ్గరకు వచ్చేసింది. రెండవదిగా చెప్పి లోకాసు సువార్త 18వ అధ్యాయములో మనం చూసినట్లయితే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వారు స్వయంగా ఆయన చెప్పినటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే 8వ వచనంలో 18:8లో మనం చూసినట్లయితే లోకాసు సువార్తలు చెబుతున్నాడు, చెప్పుచున్నాను,
అయినను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు భూమి మీద విశ్వాసము ఏమండి? యేసు ప్రభువే క్వశ్చన్ మార్క్ వేసి, మనుష్య కుమారుడు అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంచె దినాలలో, చివరి దినాలలో కడబోరం మ్రోగినప్పుడు, ఆయన వచ్చేటప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొనునా అన్నాడంటే అర్థం ఏంటంటే అనేక మంది విశ్వాసాన్ని కోల్పోతారు. చెప్పండి, ఏం కోల్పోతారు? విశ్వాసాన్ని కోల్పోతారు, విశ్వాస భ్రష్టులైపోతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే మరి విశ్వాసాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ పౌలు భక్తుడు యవనస్తుడు తిమోతితో చెబుతున్నాడు. ఏమని తెలుసా? కడవరి దినాలలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి, చెప్పండి, ఏ భ్రష్టులు అవుతారంట? విశ్వాస భ్రష్టులు. దయ్యముల బోధ యందు లక్ష్యముంచి. దయ్యాలు ఏం చెబుతాయి అంటే నిజంగా దేవుని వాక్యం చెప్పినట్టే ఉంటది, కానీ దయ్యాలు చెప్పేది ఏముంటుందంటే పర్వాలేదు, లేదు, ఏమి లేదు, దేవుడు క్షమిస్తాడు, ఎన్ని తప్పులు చేసిన దేవుడు క్షమిస్తాడులే అని చెప్పి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే విశ్వాస భ్రష్టులను చేస్తాడు. అందుకనే భక్తిని కోల్పోయినటువంటి వారిలో మరి యోధా భక్తులు చెబుతున్నట్లుగా అందులో ఎవరెవరు ఉన్నారు అంటే, కయ్యూన్ అనేటువంటి వాడు ఉన్నాడు, చెప్పాలంటే కోరహు అనేటువంటి వాడు ఉన్నాడు, బిలాం అనేటువంటి వారు ఉన్నారు. వీళ్ళు సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు. ఆదాము అవ్వలు వివాహం చేసుకున్నప్పుడు మొట్టమొదటిగా ఎవరు పుట్టారు? చెప్పండి, మొట్టమొదటిగా పుట్టింది ఎవరు? కయ్యూన్ అనేటువంటి వాడు పుట్టాడు. అందుకని కయ్యూన్ అనే పేరు ఎందుకు పెట్టిందంటే అవ్వమ్మగారు, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించు. దేవుని దయ వలన ఒక మనుషుని సంపాదించుకున్నప్పుడు వాస్తవంగా చెప్పాలంటే, ఒకవేళ నేను గనక ఆదామవలకు మొట్టమొదటిగా పుడితే గమనించినట్టు నేను ఏమడిగేవాడిని తెలుసా? మీరు దేవునితో నడిచారు కదా, దేవుని స్వరం ఎలా ఉంటుంది? దేవుడు ఏ రంగులో ఉంటాడు? దేవుడు ఎలా మాట్లాడతాడు? దేవుని గురించిన విషయాలు మాతో చెప్పండి అని చెప్పి చాలా భక్తి విషయాలు వారి దగ్గర నేర్చుకోవచ్చు. ఎందుకంటే వారు నిజముగా చెప్పాలంటే దేవునితో కలిసి నడిచారు. చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అలాంటి పరిస్థితి నేర్చుకోకుండా గమనించితే కయ్యూను ఎలాంటి వాడు అయిపోయాడంటే, ఏమండి, మొదటి యోహాను 3వ అధ్యాయం 12వ వచనంలో యోహాను భక్తుడు చెబుతున్నాడు కయ్యూను గురించి. ఏమని తెలుసా? మనము కయ్యూను వంటి వారుగా ఉండకూడదు, ఎందుకంటే కయ్యూను దుష్టుని సంబంధి అయి. కాబట్టి ఎవరితో సంబంధం పెట్టుకున్నాడు? నిజంగా చెప్పాలంటే దేవుని కుటుంబంలో ఉండి అపవాదితో సంబంధం పెట్టుకున్నప్పుడు, అపవాదితో సహవాసం చేసినప్పుడు, అపవాది వాడు చేసే పని ఏమిటంటే వాడు చోటిస్తే నీలో ఉన్న భక్తిని, విశ్వాసాన్ని మొత్తం కూడా భ్రష్టత్వం బట్టి చేసేస్తాడు. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కడవరి దినాల్లో గమనించినట్లయితే విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకనే విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలి. కనుక గమనించినట్లయితే విశ్వాసం అనేటువంటిది డెవలప్ కావాలంటే, విశ్వాసం అభివృద్ధి చెందాలి అంటే యేసు ప్రభువు చెబుతున్నాడు, అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నారు, వినుట వలన, చెప్పండి, ఏం వినాలి? ఈ దేవుని వాక్యం నువ్వు ఎంతగైతే ధ్యానిస్తావో, ఎంతగైతే నువ్వు వింటావో, వినుట వలన ఏం కలుగుతుంది? చెప్పండి, ఏం కలుగుతుంది? విశ్వాసం అనేటువంటిది కలుగుతుంది. విశ్వాసం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వినటం అంటే ఎలాగో వినాలి అంటే నిజంగా దేవుని స్వరాన్ని నువ్వు వినాలి. దేవునితో నువ్వు సహవాసం చేసినప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను సేవకు వచ్చిన కొత్తలో ప్రారంభించినప్పుడు చాలా కష్ట పరిస్థితులు ఎదుర్కొని నా జీవితంలో సాతానుడు ఏం చేశాడంటే అనుమానం కలిసి, అసలు దేవుడు నేను పిలవలేదేమో,
దేవుడిని నేను ఏర్పాటు చేసుకోలేదు, ఏదో మీ నాన్నగారు పాస్ అయ్యారు, నువ్వు పాస్ అయ్యావు కాదు, వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తివి కాదు అనేటువంటి డౌట్ నాలో పుట్టించినప్పుడు నా జీవితంలో ఆందోళన మొదలైంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ సేవలో కొనసాగాలా లేకపోతే వెనక్కి వెళ్ళిపోవాలా అని ఒక రాత్రి కాలంలో నాలో అలాంటి సందిగ్ధ పరిస్థితి వచ్చినప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభువా నీవు గనక నన్ను ఏర్పాటు చేసుకుంటున్న నాతో మాట్లాడు అని. ఓ రాత్రి 1 గంటప్పుడు నేను మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో ఒక వాక్యాన్ని ప్రేరేపణ చేస్తున్నాడు. గమనించినంత ఆ వాక్యం ఏమిటి అంటే యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో, పర్వతములను శిలలని పోటవుతి తప్పక నీకు ఆహారము దొరుకుతుందని. ఆ 33వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు చూస్తే ఆ వాక్యము దేవుడు నాకు బయలుపరిచినప్పుడు గమనిస్తే చదవమని చెప్పేసి ఒకటే ప్రేరేపణ వస్తుంది. గమనిస్తే తర్వాత ఉదయం చదువుతాంలే, ఇప్పుడు ఎందుకులే అని చెప్పి అనుకున్నాను. లేదు, ఇప్పుడు చదవాల్సిందని ఒకటే ప్రెషర్ వస్తుంటే ఆ వాక్యాన్ని నేను చదివిన తర్వాత నాలో ఏం కలిగిందంటే గొప్ప సమాధానం కలిగింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపవాది చెప్పేటువంటి మాటలు కనుక వింటే విశ్వాసాన్ని కోల్పోతాం. అందుకని దేవుని వాక్యాన్ని కనుక మనం వింటే విశ్వాసం ఏమవుతుంది చెప్పండి? అభివృద్ధి పొందుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాలు, అంచె దినాలలో నిజంగా చెప్పాలంటే లోకంలో జరిగే పరిస్థితులను బట్టి నిజంగా విశ్వాసులు ఏం కాపాడుకోవాలంటే, ఒకటి పరిశుద్ధతను కాపాడుకోవాలి, రెండవది ఏం కాపాడుకోవాలి చెప్పండి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే అవిశ్వాసపు మాటలు వినకూడదు. సాతాను అన్ని కూడా అవిశ్వాస మాటలు చెబుతాడు. అవమతో చెప్పాడు, ఇది నిజమా, తింటే చచ్చిపోతారా, ఏం చావదు అని అవిశ్వాస మాటలు చెబుతాడు. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బేస్ చేసుకుని వాక్యం ఏం చెబుతుందో దాన్ని బేస్ చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. విశ్వాసులను కూడా ఏం చేస్తూ ఉంటాడు? సాతానుడు మోసపరుస్తాడు. ఎలా మోసపరుస్తాడంటే, ఓ విషయాన్ని చెప్తున్నాను నేను. మరి గొప్ప దైవజనుడు పాల్ యాంగ్చో గారు తెలుసు, ప్రపంచంలోనే పెద్ద సంఘం కలిగినటువంటి ఆయన, కొరియా దేశంలో. గమనిస్తుంది, ఒక చోట ఆయన సభలు పెడితే గమనిస్తే ఆ సభలకి చాలామంది ఆ సభలకు వస్తున్నారు. గమనించినట్టే కొంతమంది స్త్రీలు విశ్వాసులు ఏం చేశారంటే, ఆ సభలకు వెళ్దామని వారి ఉన్నటువంటి గ్రామం నుంచి ఆ పట్టణానికి బయలుదేరితే ఇలాంటి ఎండాకాలమే అక్కడ కూడా ఆ పరిస్థితుల్లో ఒక నది దాటి అవతలకి వెళ్ళాలి. ఎండాకాలం కాదు, ఎండిపోతుంది. కానీ అకస్మాత్తుగా వర్షాలు వచ్చేసి వాటర్ వచ్చేసినాయి. వీళ్ళ ఒడ్డున నుంచుని ఏం చేశారంటే ప్రార్థన చేశారు. అవని, ప్రభువా పేతురు నీళ్ళ మీద నడిచాడు కదా, మేము కూడా నీళ్ళ మీద నడుపుతామని ఈ 4 స్త్రీలు ఒకరిని పట్టుకుని ఒకళ్ళు ఆ నీళ్ళలో దిగారు. గొప్ప ప్రవాహం వచ్చింది, కొట్టుకుని పోయి ఆ 4 చనిపోయారు. తెల్లవారుజామున పేపర్లో పడిన పెద్ద అక్షరాలతో ప్రార్థనకని బయలుదేరి నది ప్రవాహములో కొట్టుకుపోయిన విశ్వాసులని పేపర్లో పడింది. ఆ పరిస్థితుల్లో నిజంగా విలేకరులు మరి ఆయన దగ్గరికి వచ్చి, పాల్ యాంగ్చో గారి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. వాళ్ళు చాలా భక్తి కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళ విశ్వాసం చాలా గొప్పది. పేతురు నీళ్ళ మీద నడిచాడు కదా, వీళ్ళు కూడా నడవాలని చెప్పి అలా ప్రయత్నం చేసి కొట్టుకుని చచ్చిపోయారు. ఎందుకని? దేవుడు వారిని కాపాడు అని అడిగినప్పుడు ఆయన ఒక 5 నిమిషాలు నాకు టైం ఏంటని ఆ 5 నిమిషాల్లో దేవుణ్ణి హృదయంలో ప్రార్థన చేసి, ప్రభువా నేను ఏం చెప్పాలి, ఎందుకని వారు మరణించారు, కారణం ఏమిటి అని చెప్పినప్పుడు దేవుడు ఆయనతో చెబుతున్నాడు, పేతురు నీళ్ల మీద నడిచారని వాళ్ళకు తెలుసు. కానీ ఆ వాక్యంలో ఇంకో చోట ఏముందంటే, వాళ్ళు నడవటానికి పేతురు గారు ఎవరు పర్మిషన్ అడిగాడు?
ఎవరు పర్మిషన్ అడిగాడు? యేసయ్య పర్మిషన్ అడిగాడు కదా, నా పర్మిషన్ అడిగాడు కదా. నా పర్మిషన్ అడిగినప్పుడు నేను రా అంటేనే వచ్చాడు. మిగతా వాళ్ళు రాలేదు, ఈయనొక్కడే వచ్చాడు. ఎందుకు? పర్మిషన్ అడిగింది ఎవడు? పేతురు అడిగాడు. నేను రమ్మంటే నేను పర్మిషన్ ఇచ్చాను, రమ్మన్నాడు, నేను రమ్మన్నాను. అందుకని పేతురు మునిగిపోలేదు. మరి వీళ్ళని ఎవరు రమ్మన్నారు? నేనేమన్నా రమ్మన్నానా? ఎందుకని? కారణం ఏంటి? మునిగిపోవటానికి గల కారణం ఏంటంటే వారి విశ్వాసాన్ని సాతానుడు మిస్యూజ్ చేసేటట్టుగా చేసి వారు మరణించడానికి సాతానుడు కారణమయ్యాడు. నేను కాదు కారణం. గమనించినంత విశ్వాసులారు గుర్తుపెట్టుకోండి. గమనించినట్లయితే పేతురు నడిచాడు కదా, ఆయన చేశాడు కదా, మనం చేద్దామంటే దేవుడు అనుమతి ఇవ్వాలి. దేవుడు నీకు అనుమతిస్తేనే ఆ పని చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితులు, విశ్వాసాన్ని బలహీనపరిచే పరిస్థితులు ఇప్పుడు కడవరి దినాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి అందుకని యేసు ప్రభు ఈ మాట ఉపయోగించాడు. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొనునా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి పావుదకు 11:10 అవుతుంది. ఉందా? ఆఖరిగా ఒక విషయం చెప్పి ముగింపులోనికి వచ్చేస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయములో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి రాకడ సూచనలు చెబుతూ ఆయన చెప్పినటువంటి ఒక మాటను జ్ఞాపకం చేయాలని నేను తలస్తూ ఉన్నాను. 24వ అధ్యాయములో మనం చూసినట్లయితే 12వ వచనంలో రాయబడి ఉంది, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమవుతుంది చెప్పండి? దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన హెచ్చరిక కోసం, మన మేలు కోసము దేవుడు చెప్పాలంటే 2000 సంవత్సరాల క్రితమే కడవరి దినాల్లో జరిగేటువంటి పరిస్థితుల గురించి మనకు తెలియపరిచాడు. అంటే లోకములో జరిగేటువంటి పరిస్థితులను బట్టి లోకస్తులకు తెలియదు, ఎందుకు జరుగుతుందో తెలియదు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఈ పరిస్థితులన్నీ మనం చూస్తున్నప్పుడు చెప్పండి, అక్రమం అనేటువంటిది ఏమవుతుంది చెప్పండి? లోకములో విస్తరిస్తుంది. క్రమము లేదు, వివాహములో క్రమము లేదు, భక్తిలో క్రమము లేదు. ఎక్కడ చూసినప్పుడు కూడా అక్రమం విస్తరించిపోతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి అక్రమం విస్తరించడం చేత ఆ అక్రమం అనేటువంటిది సంఘములో కూడా జొరబడింది అనుకోండి, సంఘములో కూడా క్రమం లేదనుకోండి, చెప్పండి ఏమవుతుందో తెలుసా? అనేకుల ప్రేమ ఏమైపోతుంది? ప్రేమ చల్లారిపోతుంది. అనగా దేవుని పట్ల ఉండవలసినటువంటి ప్రేమ, అగాపే ప్రేమ, కారణము లేనటువంటి ప్రేమ, దేవుణ్ణి ప్రేమించేటువంటి ప్రేమ, దేవుని కార్యాలను ప్రేమించేటువంటి ప్రేమ, ఆ ప్రేమ అక్రమము గనక మనలో గనక వచ్చినట్లయితే అదేమైపోతుందంటే చల్లారిపోతుంది. ప్రేమనంటుడు దేవుని బిళ్ళరా. అందుకనే మూడిటిని మనం కాపాడుకోవాలి. నంబర్ 1 ఏమిటి చెప్పండి? అర్థమవుతుంది? అడుగుతున్నారు ఏంటి? దేవుని స్తోత్రం. ఏమండి? పరిశుద్ధతను కాపాడుకోవాలి. రెండవది విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మూడవది దైవికమైనటువంటి ప్రేమను మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. గమనించారు, దైవికమైనటువంటి ప్రేమ. దేవుని వాక్యం పట్ల నాకు ప్రేమ తగ్గుతుందా? దేవుని సన్నిధి పట్ల ప్రేమ తగ్గుతుందా? ప్రార్థన పట్ల ప్రేమ తగ్గుతుందా అని చెప్పి మన జీవితంలో మనం పరీక్ష చేసుకోవాలి. పరీక్ష చేసుకుని స్తోత్రం కలుగును గాక. ఏమండి? ఇప్పుడు రోగం చెప్పాను, రోగానికి మందు చెప్పాలి కదా. ఏమండి? రోగ లక్షణాలన్నీ చెప్పాను, అంచె దినాల రోగ లక్షణాలు. ఇప్పుడు మంది ఏమిటంటే యోధా పత్రికలోనే మనం చదివినటువంటి ఆ యోధా పత్రికలో చూసినట్లయితే మరి భక్తుడైనటువంటి యోధా గారు చెప్పుచున్నటువంటి ఒక చక్కని హెచ్చరిక ఏమిటంటే ఆ 20వ వచనంలో మనం చదువుతున్నట్లయితే, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు ఏం చేసుకోవాలి చెప్పండి? కట్టుకొనుచు.
పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు చెప్పండి, పరిశుద్ధాత్మలో ఏం చేయాలి? ప్రార్థన చేయుచు ప్రార్థన. మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ ఆత్మీయ జీవితాలను మీరేం చేసుకోవాలంటే మీరే కట్టుకోవాలి. గమనించితే మీరే బలపరుచుకోవాలి, మీరే ఎంకరేజ్ చేసుకోవాలి. గమనించితే మిమ్మల్ని మీరే కొన్నిసార్లు ఏం చేసుకోవాలి? బలపరుచుకోవాలి. అందుకని దీనికి మనకు చక్కని ఉదాహరణ ఏంటంటే దావీదు భక్తుడు 103వ కీర్తనలో చెప్పండి, మొదటి వచనంలో ఏమంటున్నాడు? నా ప్రాణమా, అర్థమైందా? అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుని దావీదు ఏం చేస్తున్నాడంటే తనను తానే ఏం చేసుకుంటున్నాడు అంటే బోధించుకుంటున్నాడు. తనకు తానే చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని. అవుతుందా? కొన్నిసార్లు మనం ఏం చేసుకోవాలి? బోధ చేసుకోవాల్సి వచ్చింది. సాతాను వచ్చి ఒక చెవిలో చెబుతా ఉంటాడు, ఇంక నీ పని అయిపోయింది అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఏం చెప్పాలో తెలుసా? నా పని అవ్వలేదు, నా పని అవ్వలేదు అని చెప్పాలి. నా పని అవ్వలేదు అని చెప్పాలి. గమనిస్తే దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి. అందుకనే యోహాను భక్తుడు అంటాడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా అంటాడు. మనం ధైర్యం ఎవరిని బట్టి తెచ్చుకోవాలి? దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకుని ఆత్మీయ జీవితంలో మనల్ని మనమే ఏం చేసుకోవాలంటే కట్టుకోవాలి. స్తోత్రం కలుగును గాక. దానియేలు తన ఆత్మీయ జీవితాన్ని మంచి పునాది మీద కట్టుకున్నాడు. యేసేపు తన జీవితంలో మంచి పునాది మీద తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నాడు. నిజంగా అక్కడ ఆయనకి చెప్పడానికి ఎవరు లేరు. ఎవరున్నారు? బోధకులు. యేసేపుకి ఎవరు లేరు, దానియేలుకి ఎవరు లేరు. అయినప్పుడు కూడా చిన్నతనము నుండి వారి ఆత్మీయ జీవితాన్ని ఏం చేసుకున్నారంటే సరైనటువంటి స్థితిలో నిర్మించుకున్నారు. కాబట్టి గమనించినట్టే బైబిల్ సెలవిస్తుంది కదా, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండునన్నాడు. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే కడవరి దినాల్లో మనుషుల లేకపోతే విశ్వాసుల జీవితంలో ఏం పెరుగుతుందంటే భక్తిని కోల్పోయి పైకి భక్తిగా ఉంటారు కానీ భక్తిహీనులు అయిపోతారు. ఆ అయినప్పుడు మరి దేవుని కుటుంబంలో పుట్టినటువంటి కయ్యోను భక్తి గలవాడు కావాల్సినోడు పోయి భక్తిహీనుడు అయిపోయాడు. గమనిస్తే కోరాహు నిజంగా చెప్పాలంటే 40 లక్షల మంది ప్రజల్లో 250 మంది ఉన్నారు. ఆ 250 మంది మరి చెప్పాలి 40 లక్షల మందిలో పేరు తెచ్చుకున్నటువంటి వాడు. అంత పేరు తెచ్చుకున్నటువంటి వాడు భక్తిగా ఉండాల్సిన వాడు ఏమైపోయాడు చెప్పండి? భక్తిహీనుడు అయిపోయాడు. బిలాము దగ్గర మనం చూస్తే బిలాము దగ్గరికి దేవుడే వచ్చేవాడు అంట. దేవుడే వచ్చి ఆయనతో మాట్లాడేవాడు. అలాంటి భక్తి నేర్చుకోవాల్సిన వాడు ఎందుకు భక్తిహీనుడైపోయాడు? కారణం ఏంటంటే ధనాపేక్ష అనేటువంటిది అతనిలో సాతానికి ద్వారం తెరిచినప్పుడు భక్తిహీనత తనలో చోటు చేసుకుని భ్రష్టుడైపోయాడు. అందుకనే ఈ రాత్రికాల సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మంచిగా నిర్మాణం అవుతున్నటువంటి ఈ సంఘం, మంచిగా అభివృద్ధి చెందుతున్న ఈ సంఘము రెండవ రాకడలో ఎత్తబడాలి అంటే భక్తిహీనత మనలో చోటు చేసుకోకుండా మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేసుకోవాలంటే అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ఇక చాలా విషయాలు చెప్పాడు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన ఆత్మీయ జీవితాన్ని మనమే నిర్మించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మన నిర్మాణం సరిగ్గా లేకపోతే 11వ కీర్తన అంటాడు, పునాదులు పాడైపోగా నీతిమంతులు. ఈ ఆత్మీయ జీవితాన్ని ఇక్కడ చెప్పే వాక్యాన్ని బట్టి ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాల్సింది పోయి ఈ మాటలు విని వాటి చొప్పున చేయకోకుండా వాళ్ళంతే చెబుతారులే నేను ఇంతే చేస్తానని చెప్పి అనుకుంటే, ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే తుఫాను వచ్చింది, గాలులు వస్తే ఆ ఇల్లు ఎలాగైతే కూలిపోతుందో ఆత్మీయ జీవితం కూడా కూలిపోతుంది. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో భక్తిహీనులు కాకోకుండా భక్తిని మనం కాపాడుకుని భక్తులంగా మనం జీవించుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మరి సమయం ఇచ్చిన దైవ సేవకులకి మరి మీ